హాయ్ అండి. నేను హనుమంత్ జయంతి గురించి చెప్తున్నాను. సో, యాక్చువల్లీ మా వాళ్ళంతా ఆట ఆడడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే తాండావాస్‌లో అక్కడ స్పెషల్ అనమాట. అంటే తాండావాస్‌లో ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి ఈ పండగ చాలా 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 స్పెషల్ అనమాట. సో, వాళ్ళు డీజే పెట్టుకొని వాళ్ళ బండ్లని ఈ విధంగా గుడి చుట్టూ 3 రౌండ్స్ తిప్పుతారనమాట. సో, 3 రౌండ్స్ తిప్పిన తర్వాత అదే డీజే పెట్టుకొని వాళ్ళు ఈ విధంగా ఊరేగింపుగానే వాళ్ళ తండాకి వెళ్తారు. అక్కడ ఊరు మొత్తం తిప్పిన తర్వాత, తండా మొత్తం తిప్పిన తర్వాత మళ్ళీ డీజే పెట్టుకొని గుడి దగ్గరికి వస్తారు. సో, ఇది వాళ్ళకి చాలా అంటే చాలా స్పెషల్. ఇయర్లీ వన్స్ వాళ్ళకి ఈ పండగ చాలా స్పెషల్ అనమాట. వాళ్ళు చుట్టాలను పిలుచుకోవడం, పండగను సెలబ్రేట్ చేసుకోవడం ఉంటుందన్నమాట. సో, యాక్చువల్లీ ఈ తండావాసుల ప్రకారమే నేను అనుకుంటున్నా. మా వాళ్ళు కూడా ఉన్నారు. బట్ వాళ్ళకున్నంత భక్తి అంటే ప్రేమగా, ఇష్టంగా సో, ఈ గుడి చుట్టూ అంటే గుడిని శుభ్రం చేయడం కానీ, గుడి పనులు చేయడం కానీ వాళ్ళు చాలా ఇష్టంతో చేస్తారు. నేను అబ్జర్వ్ చేసిందే నేను ఇక్కడ చెప్తున్నాను. ఎక్స్ట్రా కాదనమాట. సో, వాళ్ళు చాలా ఇష్టంగా చాలా ఇది మా పండగ, ఇది మాది అనే ఒక మనస్తత్వంతో చేస్తారని నాకు అనిపించింది. సో, ఇక్కడ ఈ అంటే భక్తులంతా చాలా వరకు వెళ్ళిపోయారు. సో, పొద్దున్నుంచి ఇది 3 డేస్ పండగ అనమాట. సో, 3 డేస్‌లో ఇవాళ లాస్ట్ డేట్ అనమాట. అంటే లాస్ట్ రోజు. సో, భక్తులు బాగా వచ్చి పొద్దునుంచి ఇక్కడ యజ్ఞం చేసిర్రు. అదే హోమం చేసిర్రు, వ్రతాలు చేసిర్రు కదా! సో, మధ్యాహ్నం 3 ఆర్ 4 లోపు ఈ విధంగా వీళ్ళు డాన్సులు చేస్తారనమాట. ఫుల్ ఉంటది మ్యూజిక్ యాడ్ చేస్తే కదా! సో, మస్తు అసలు వాళ్ళైతే లేడీస్, జెంట్స్ అనే తేడా లేకుండా చాలా 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 బాగా చేస్తారు. నాకు భలే ఇష్టం అనమాట. సో, నేను కావాలనే ఈవినింగ్ వచ్చినా అనమాట. ఇదంతా నేను మిస్ కావద్దని చాలా ఇష్టంగా ఉన్నాను. సో, అందుకే నేను ఈవినింగ్ వచ్చిన నైట్ టైం. పొద్దున మిస్ అయినా అనమాట. సో, మా పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసిర్రు. వాళ్ళు బాగా ఆడుకున్నారు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు ఆడుకున్నారు. సో, పందిరి వేయడం అంటే చెట్లు 2 మర్రి చెట్లనమాట. ఈ మర్రి చెట్ల ఊడలు, వీటి నీడ, గుడి అలంకరణ ఇదంతా ఇక్కడ చిట్టబోయినపల్లిలో చాలా స్పెషల్‌గా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. నాకు చాలా నచ్చింది కూడా. సో, ఈ విధంగా వాళ్ళ అలంకరణ ఇక్కడ హోమం జరిగిందనమాట. తర్వాత ఇక్కడే రథాలు కూడా చేసిర్రు బయట. సో, ఇదంతా గుడి ప్రదేశం. సో, ప్లీజ్ అండి, ప్లీజ్ మీకు గనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో, మీకేమైనా నచ్చినట్టుంటే నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా మంచిగా చెప్పడానికి నాకు కొంచెం ఎంకరేజ్గా ఉంటుంది. సో, మళ్ళీ ఇక్కడ మేము కొన్ని కొన్ని స్టిల్స్ పెట్టుకున్నాం అనమాట. సో, ఇది మై లవ్లీ 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 ఫ్రెండ్ అనమాట. సో, ప్లీజ్ థ్యాంక్ యూ.